ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, ఇది విన్న నీకు 8 రోజుల్లో నీ కోరిక తీరి అదృష్టం కలిసి వస్తుంది. ఈ రాత్రికే తప్పకుండా విను అని చెప్పి అమ్మవాకులో మనకు తెలియజేస్తుందండి. ఇక అమ్మ ఏం చెప్పబోతుందని వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. బిడ్డ, నమ్మకం మాత్రమే కష్టాలను తీర్చే మందు. కొన్నిటిని అనుభవించే అవ్వాలి. జీవితం కష్టాల నుంచి, సమస్యలను చూసి భయపడకూడదు. నీ బాధ్యత మాత్రం నిర్వహించాలి. నీకైనా ఆ మంచి రోజు తప్పక వస్తుంది. ఈ నా మాట విన్న నీకు 8వ రోజు ఒక మంచి సంఘటన జరిగి నీకు నచ్చిన ఆ కోరిక తీరుతుంది. నీకు మంచి చేయడానికి నీ దగ్గరనే నేను ఉన్నాను కదా. అమ్మ నీతో ఉండగా నీకు ఎలాంటి దిగులు అవసరం లేదు. మంచిగా గొప్పగా బతికే వారిని కష్టాలను రాకుండా ఉండవు. అంతేకాకుండా కష్టాలను అనుభవించే వారికి ఆ కష్టాలు శాశ్వతం కూడా ఉండవు. అందుకే కర్మ ఫలితాలు మాత్రమే అందుకు కారణమవుతాయి. కాబట్టి దేనికి కూడా మనసు యొక్క బలాన్ని కోల్పోవద్దు. ఎప్పుడు కూడా జరిగిపోయిన కాలాన్ని తలుచుకుంటూ కృంగిపోవద్దు. నీ బలహీనత వల్ల నువ్వు కింద పడిపోతావు. నువ్వు చెయ్యాలి అనుకున్న విషయం చెయ్యలేక నిరుత్సాహపడిపోతావు. ఇది కాలానికి అనుగుణంగా జరిగే విషయమే. ఇది తప్పకుండా నువ్వు తెలుసుకోవాలి. నువ్వుగా విమర్శనం చేయకూడదు. ఏది కూడా తానుగా జరిగిపోవాలి. అప్పుడే అది ప్రకృతి సిద్ధంగా జరుగుతుంది. నువ్వుగా మాట్లాడి ఏదైనా సరే తెలుసుకోవాలి. నువ్వు కష్టకాలంలో ఉన్నా, నువ్వు ఏదైనా మన ఒత్తిడిలో ఉన్నా నిన్ను కిందకి లాగేవారు కాచుకొని ఉంటారు. అలాంటి సమయంలో కొద్దిగా జాగ్రత్త వహించి నువ్వు చేయాలి అనుకున్న పని మీద శ్రద్ధ వహించి జాగ్రత్త పడాలి. ఏదైతే నువ్వు చేయాలి అనుకుంటున్నావో అది చేయగలిగితే నీ సామర్థ్యం, పట్టుదల నువ్వు తప్పక పెంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంటుంది. నీ పట్టుదల పెరిగినప్పుడు నీ పని సక్రమంగా పూర్తి అవుతుంది. నీ జీవితంలో గందరగోళం ఉన్నప్పుడు నీ నీడ కూడా తాకుంటుందమ్మా. నీ దగ్గరలో రావడానికి ఆలోచిస్తుంది. అలాంటప్పుడు నీ ఓపికని, నమ్మకాన్ని, ధైర్యాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు. ఓపికగా ఉండు. నమ్మకంగా ఉండు. నేను చేయగలను అనే ఒక ధైర్యంగా ఉండు. నన్ను మొక్కే నీకు ఆడంబరమైన పూజలు నాకు అవసరం లేదు. ఎలాంటి వ్రతాలు అవన్నీ కూడా ఖర్చు పెట్టి చేయవలసిన అవసరం లేదు. అసలైన నిజాయితీగా అమ్మ మీద నమ్మకం ఉంటే చాలు. నీ కోరికలు, నీ ఆశలు ఇవ్వడానికి నేను ఎప్పుడూ తయారుగా ఉంటాను. నువ్వు తీసుకోవటానికి సిద్ధంగా ఉన్నావా? నా దగ్గర నుంచి ఫలితం పొందడానికి నువ్వు తయారుగా ఉండు. నా అనుగ్రహం పొందడం ఎవరూ తప్పించలేరు. మనసుని కట్టుబాటు చేసుకో. అన్నిటినీ నీ యొక్క కంట్రోల్లో ఉంచుకో. ఈ యొక్క అమ్మ లీల చూశావు కదా, అందులో గల ఫలితాలు పొందుతావు. అలాంటప్పుడు నువ్వు ఎందుకు గాబరా పడాలి, బాధపడాలి? ఆ బాధలు, గాబరాలు అన్నీ పక్కన నెట్టి ప్రశాంతంగా ఉండు. నువ్వు జీవితంలో తప్పకుండా గెలుస్తావని నేను నీకు వాగ్దానం ఇస్తున్నాను కదా. నీకైన సంతోషం నీకు ఎదురుపడి స్వాగతిస్తుంది. నీకోసం ప్రశాంతత నేను కల్పిస్తాను. నా మీద నిజమైన భక్తి ఉంది కదా. నువ్వు తప్పకుండా మంచి స్థాయికి వస్తావు. నీ కోరిక తప్పకుండా తీరుతుంది. ఈ అమ్మ దగ్గర కోరిన కోరిక ఏదైనా సరే న్యాయంగా ఉంటే చాలు, అది తప్పక తీరుతుంది. ఏదైనా కాలానికి అతీతంగా ఉండకూడదు. ఏదైనా సరే న్యాయబద్ధంగా, ఇతరులకు ఆపద కలగకుండా, అది నీకు మాత్రమే మంచి జరిగేలా ఉంటే తప్పకుండా చేస్తాను. ఇతరులకు ఆపద కలుగుతుంది అన్నప్పుడు నేను అది ఎప్పటికీ ప్రోత్సహించను. అది నీ కోరికని తామతం అవుతూ ఉంది అంటే నువ్వు ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి, అమ్మ నా యొక్క కోరిక తీర్చడానికి నాకు ఏదో ఆపద ఉంది అని భావించి నువ్వు ఎదురు చూడాలే తప్పితే నన్ను నిందించకూడదు. ఎప్పుడైతే న్యాయబద్ధంగా ఉంటావో నేను నా బిడ్డగా స్వీకరిస్తాను. నీకు కలిగిన దుఃఖాన్ని అనుభవించేశావు. ఇక రావాల్సిన ఆనందాన్ని అనుభవించటానికి నువ్వు ఏమీ తినకుండా నిరుత్సాహపడిపోతే నీవు రాబోయే ఆనందాన్ని ఎలా అనుభవిస్తావు? కాబట్టి బాగా తిని సంతోషంగా నిశ్చింతగా ఉండు. అంతా అమ్మ చూసుకుంటాను కదా. ఈ అమ్మదయ నీ మీద ఉన్నంత వరకు నీకు ఎలాంటి ఆపద రాదు. నన్ను కొలుచుకొని నా మీద నమ్మకంగా ఉన్న నీకు అదృష్టం కలిసి వస్తుంది అనుకొని తప్పకుండా మంచి అదృష్ట బాటలోకే నడుస్తావు. తప్పకుండా నీ యొక్క కోరిక 8 రోజుల్లో తీరుతుంది అని చెప్పాను కదా. ఈ అమ్మవాక్కు ఫలిస్తుంది. నిశ్చింతగా ఉండు.